రౌడీ షీటర్ సాయి కృష్ణ దృశ్యం కస్టోడియల్ డెత్ గా ప్రచారం, హైకోర్టులో హెబియస్ పిటిషన్ దాఖలు కావడం, ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తుండడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై చర్చించారు. సాయి కృష్ణ మిస్టరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని నిర్ణయించిన ప్రభుత్వం వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించింది. బాధ్యులు ఎవరైనా సరే ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సాయి కృష్ణ కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడం, సీఐ నాగరాజుపై మరిన్ని కేసులకు సంబంధించి సంచలన ఆరోపణలు వస్తుండటంతో పోలీస్ శాఖపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు సమాచారం. రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కస్టోడియల్ డెత్ గా ప్రచారం, హైకోర్టులో హెబియస్ పిటిషన్ దాఖలు కావడం, ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తుండడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై చర్చించారు. సాయి కృష్ణ మిస్టరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని నిర్ణయించిన ప్రభుత్వం వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించింది. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సాయి కృష్ణ కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడం, సీఐ నాగరాజుపై మరిన్ని కేసులకు సంబంధించి సంచలన ఆరోపణలు వస్తుండటంతో పోలీస్ శాఖపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. సాయి కృష్ణ కేసు మిస్టరీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, సాయి కృష్ణను సిఐ నాగరాజు చంపేశాడు, దహనం చేశాడు, ఆధారాలు లేకుండా ఉండడానికి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు అని చెప్పి సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఓ పక్క ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు వైసీపీ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపైన ఈ రోజు గవర్నర్ కి వినతి పత్రాన్ని కూడా శాంతి భద్రత విషయంలో అందజేయడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే ఇటు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఇద్దరు చర్చించుకొని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సిఐ నాగరాజును సస్పెండ్ చేసి అలాగే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో విచారణ జరిపించాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. సో ఇకనైనా ఈ కేసు ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉందా? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎస్, రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణకి సంబంధించి ఏదైతే ఈ యొక్క సూసైడ్ లాకప్ డెత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి మిస్టరీగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా రంగంలోకి దిగి హుటాహుటినైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తోటి అయితే భేటీ అవ్వడం, అయితే ఉన్నతాధికారులు సైతం కూడా ఈ యొక్క భేటీలో పాల్గొనడంతో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అనంతరం కూడా ఉన్నట్టుండిగా ఒక్కసారిగా అయితే పోలీసు ఉన్నతాధికారులను అయితే కనుక సెక్రటరీకి పిలిపించి అనంతరం డిప్యూటీ సీఎం పవన్
పవన్ కళ్యాణ్ సమక్షంలో అయితే కనుక ఈ యొక్క కేసుపై కూడా మాట్లాడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఒక పక్క వైసీపీ సైతం కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు రౌడీ షీటర్ మరణం వెనక ఏముంది, ఏంటి, ఒక సిఐ పాత్ర ఏ విధంగా ఉంది, అసలు దేనికి సంబంధించి ఈ యొక్క లాకప్ డెత్ జరిగింది, ఇటువంటి అన్ని అంశాలపై కూడా కూలంకషంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను అయితే కనుక వివరాలన్నీ అడిగి తెలుసుకోవడంతో పాటు ఏదైతే ఈ యొక్క లాకప్ డెత్ చేశారో ఆ బాధ్యులపై కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, అదే విధంగా సస్పెండ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. అయితే ప్రస్తుతం మీ గత నెల జరిగినటువంటి ఈ యొక్క లాకప్ డెత్ అనేది కూడా ఆలస్యంగా ఒక్క నెల తర్వాత బయటికి రావడానికి సంబంధించి ఇప్పుడు పూర్తి పెద్ద ఎత్తున అయితే కనుక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దీన్ని ఒక పొలిటికల్ హిస్టరీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా చెక్ పెట్టాలన్న దానిపై అయితే కనుక ఇప్పటికే ఒక ఐపీఎస్ ఉన్నత స్థాయి అధికారిని అయితే కనుక రంగంలోకి దిగడం, ఎస్పీ నరసింహ కిషోర్ అయితే కనుక రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి సిఐ ఎవరైతే సస్పెండ్ అయ్యాడో సిఐ నాగరాజన్ అయితే కనుక విచారించే పనిలో అయితే కనుక సీనియర్ ఐపీఎస్ అధికారి అయితే పనిలో పడినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఆ యొక్క సిఐని అయితే కనుక తీసుకొని దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ ని వీటన్నిటిని కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. అసలు ఎక్కడ ఎందుకు వచ్చింది ఈ గాదే సాయి కృష్ణకి సంబంధించి అంశము, అదేవిధంగా ఈ యొక్క రౌడీ షీటర్ ను చంపాల్సినటువంటి పరిస్థితి ఏంటి, అతనిపై కూడా గతంలో అనేక కేసులు ఉన్నటువంటి పరిస్థితులు, ఒక పోక్సో కేసు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి గంజాయి కేసులు, ఇటువంటి అన్ని కేసులు ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు ఇప్పటికే జక్కేపేట పోలీసులు అందించాల్సినటువంటి ఈ యొక్క గాదే సాయికృష్ణ అక్కడ ఒక హత్య జరిగినప్పుడు గాదే సాయికృష్ణ అనే వ్యక్తి హత్య చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సిఐని ఏదైతే కృష్ణలంక సిఐని అడిగినప్పటికీ కూడా ఇవ్వకుండానే అతను అనేక విధాలుగా కూడా ఈ యొక్క లాకప్ డెత్ చేయడం పట్ల అయితే కనుక పెద్ద ఎత్తున దుమారాన్ని రేకెత్తించడం, ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే పొలిటికల్ స్టంట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క కేసుపై అయితే కనుక సీరియస్ అవడం, దీనికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా రంగంలోకి దిగడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయాలపై కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే ఆరా తీయడం కూడా జరుగుతోంది. ఎందుకంటే స్టేట్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నప్పటికీ ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ కూడా వైసీపీ నుంచి అనేక విధాలుగా అయితే వస్తున్నటువంటి ఆరోపణలపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి సెక్రటరీకి రావడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇటు ఈ సాయి కృష్ణ రౌడీ షీటర్ సాయి కృష్ణ వైపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా సిఐని ఎందుకు ఫస్ట్ వీఆర్కి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సస్పెండ్ చేయకుండా. అదేవిధంగా ఈ యొక్క సిఐ బాధితులు అనేక మంది కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు, ఒక బాధితుడు తాజాగా క్రాంతి కుమార్ అనే బాధితుడు సైతం కూడా రంగంలోకి దిగి అతను కూడా సెల్ఫీ వీడియో అనేది కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క నివేదిక అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇటు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో నివేదిక వచ్చిన అనంతరం తర్వాత ఎవరెవరు బాధ్యులు ఉన్నారా అన్న దానిపై అయితే కనుక కఠిన చర్యలు తీసుకునేందుకు ఇటు శాఖపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నాయకులకు సంబంధించి ఇటు గవర్నర్ కలవడం కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున అయితే పరామర్శలు చేయడం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం, ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి అంశాలు, ఇటువంటి అన్ని అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి చిక్ పెట్టే విధంగా ఇక కూటమి ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఈ కేసుకు సంబంధించిన నివేదికని త్వరగా అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. సంతోష్, అయితే ఈ సాయి కృష్ణను ఈ నెల 29 లోపు హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. మరి డెడ్ లైన్ కూడా దాటడం ఇంకొక 10 days అయితే అది కూడా అయిపోతుంది. మరి ఈ లోపు కనుక సాయి కృష్ణను కనిపెట్టకపోతే అప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి కార్యాచరణ ఏంటి? ఎస్, ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ సాయి కృష్ణ తల్లి వేయడంతో ఇక దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక డెడ్ లైన్ అనేది కూడా కోర్టు విధించడం, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక నివేదిక, అంటే ఇప్పుడు ఒక ఎస్పీ స్థాయి అధికారిని అయితే ఇన్వెస్టిగేషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క నివేదికను అనేది కోర్టుకి ఇచ్చి సబ్మిట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు. దాంతోపాటు ఆ బాధ్యులపై కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు తల్లి ఆరోపిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం కూడా ఇటు శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటే, ఒకవేళ సాయి కృష్ణ మాత్రం లాకప్ డెత్ అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి నివేదిక కావచ్చు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ ఆధారాలు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక
కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపై కూడా ఇటు కోర్టు తగినటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ఇన్వెస్టిగేషన్ అధికారి, ఎస్పీ స్థాయి అధికారి, ఐపీఎస్ అధికారి స్థాయిని ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి నివేదిక వచ్చిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఒకవేళ లాకప్ డెత్ జరిగితే మాత్రం దానికి సంబంధించినటువంటి శిక్షకు అయితే కనుక సిద్ధమయ్యేలాగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక సీఐ ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి నేపథ్యం, ఇప్పటికే ప్రభుత్వం సైతం కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఇక కోర్టు కూడా ఒక సిఐకి ఏదైతే సస్పెండ్ అయినటువంటి సిఐపై కూడా చర్యలు కోర్టు సైతం కూడా ఇక శిక్ష అమలు చేసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.